ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నారు. వారి వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, ఏ వ్యక్తి వీరిని వెతుక్కుంటూ రాబోతున్నారు, ఈ 2 రోజులు గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా వీరికి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఏ దేవత ఆరాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజు గారు. గురుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడడం, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 29, 30 తేదీల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాడు. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఊహించని మార్పు అనేది రాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. వారి వల్ల మీ జీవితంలో జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి మీ గత బాధలను అర్థం చేసుకునేవారు కావచ్చు, మీకు సహాయం చేసే వారు కూడా కావచ్చు, లేకపోతే మీ ప్రతిభను గుర్తించి మిమ్మల్ని ముందుకు నడిపించే వ్యక్తి కూడా అవుతాడు. ఈ పరిచయం చిన్నదిగా మొదలై భవిష్యత్తులో చాలా పెద్ద మార్పుకు కారణం అవ్వబోతుంది. ఇక ముఖ్యంగా ఆ వ్యక్తి చెప్పే సలహాలు కానివ్వండి, వారి మాటలు కానివ్వండి, వారి సూచనలు కావచ్చు, మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. ఆ వ్యక్తి మీ జీవితంలోకి యాదృచ్ఛికం కాదు, ఇది ఒక గొప్ప దైవ సంకేతంగా మీరు భావించండి. ఆ వ్యక్తి యొక్క సలహాలు మీకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఆ వ్యక్తి మీకు నూతనంగా పరిచయం కావచ్చు, వాళ్ళు మీ చుట్టుపక్కలలో ఒక్కరు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, లేదా మీరు పనిచేసే దగ్గర మీ యొక్క ఆఫీసులో మీకు పరిచయం అయ్యే వ్యక్తులు కావచ్చు. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు మీతో ఒక నూతన బంధాన్ని కూడా ఏర్పరచుకుంటారు. వారితో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు, గత జన్మలోది అని మీరు గుర్తు పెట్టుకోండి. అటువంటి వ్యక్తి చెప్పే సలహాలు, వారి యొక్క సూచనలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. కాబట్టి అటువంటి వ్యక్తిని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇప్పుడు అద్భుతమైన మార్పులను చూస్తారు. ఈ సమయంలో కుటుంబ విషయంలో కూడా మీకు శుభ సూచనలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని వాళ్ళు మీతో మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఈ సమయంలో మీతో మాట్లాడని వ్యక్తులు ఈ 2 రోజుల్లో మళ్ళీ మాట్లాడే అవకాశం ఉంది. ఇంట్లో ఉన్న విభేదాలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. మీ యొక్క మాటకు విలువ విపరీతంగా పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో
వారికి ఈ సమయంలో వివాహ సంబంధాలు సెటిల్ అవుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఒక వాహనం కొనాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పరిస్థితులు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి. మీకున్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మీరు అతిపెద్ద మార్పులను చూస్తారు అని చెప్పుకోవచ్చు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. డబ్బు పరంగా కూడా మీకు విపరీతంగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీకు ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు ఖచ్చితంగా విజయం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో మీరు సక్సెస్ని చూస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో మీకు స్థిరాస్తుల పరంగా ఏదైనా శుభవార్త వింటారు. మీ యొక్క పూర్వీకులు ఆస్తులు లేదా మీ యొక్క తండ్రి తరపున ఆస్తులు కావచ్చు, మీ తల్లి తరపున ఆస్తులు కావచ్చు, లేదా వీళ్ళ ముత్తాతలకు సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఊహించని విధంగా మీకు ధనలాభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృశ్చిక రాశి వారికి ఏంటంటే వృత్తిపరంగా ఊహించని ధనలాభాలు కలుగుతాయి. ఏ వృత్తి వ్యాపారం చేసినా కానీ మీరు మంచి లాభాలను పొందే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగస్తులకు మీ కష్టానికి దగ్గర ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు గతంలో ఎంతో కష్టపడ్డారు కానీ ప్రతిఫలం దక్కట్లేదని బాధపడుతూ వచ్చారు. కానీ ఈ సమయంలో మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది, ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఉద్యోగ రంగంలో మీ పనితీరును పై అధికారులు మెచ్చుకుంటారు, అలాగే ప్రశంసలు కురిపిస్తారు. మీకు ప్రమోషన్లు, జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ 2 రోజుల్లో ఊహించని ధనలాభాలు కలుగుతాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మీరు ఈ 2 రోజుల్లో మంచి లాభాలను పొందుతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల యొక్క పూర్తి మద్దతు కూడా లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా సమయాన్ని గడుపుతారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి ప్రేమ పరంగా చూసుకుంటే ప్రేమ బంధంలో ఉన్న వారికి గత కొంతకాలంగా మీరు ప్రేమలో ఉన్నవారు చిన్న చిన్న అపార్థాల వల్ల విడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో మీ యొక్క భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. భాగస్వామితో ఈ సమయంలో మీరు సమయాన్ని గడుపుతారు. వారి యొక్క సలహాలు, సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సమయంలో ఇంట్లో సౌఖ్యం, బయట సౌఖ్యం, అలాగే పేరు ప్రఖ్యాతలు అన్నీ పెరుగుతాయి. ఈ 2 రోజుల్లో మీకు మీ జీవితంలో కొన్ని మార్పులు చూస్తారు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ పెట్టాలి, కొత్తగా వ్యాపారం పెట్టాలనుకున్న వారికి ఈ 2 రోజులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కొత్త వ్యాపారం మొదలు పెట్టినట్లు అయితే మీరు మంచి ఫలితాలను, మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి. భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో. అలాగే గత కొంతకాలంగా మీరు అప్పుల సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఇప్పుడు మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని విధంగా మీకు ఈ 2 రోజుల్లో ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ యొక్క శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీకు ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. అది మీ కెరియర్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, కుటుంబానికి సంబంధించి కావచ్చు. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఆ అవకాశాన్ని మీరు అస్సలు వదులుకోకండి. ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అది మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా మీరు ఆశించిన ఫలితాలే వస్తాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీరు ఏంటంటే ఈ సమయంలో ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను పొందుతారు. కష్టపడకుండా ఫలితం రావాలంటే ఊరికేనే రాదు. కాబట్టి ఈ సమయంలో కష్టపడ్డ వారికి తప్పకుండా ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి మీ జీవితంలోకి
రావడం వల్ల మీకు ఊహించని అదృష్టం కలిసి వస్తుంది. వారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వారి సలహాలు సూచనలు మీకు ఎంతో లాభదాయకంగా ఉంటాయి. మీ జీవితాన్నే మార్చే విధంగా ఉంటాయి. కాబట్టి వారి సలహాలను మీరు గౌరవించండి. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. వారి వల్ల మీ జీవితంలో గొప్ప మార్పులను మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు ముఖ్యంగా మీరు ఆ శని భగవానుని ఆరాధన, గణపతి ఆరాధన, కులదేవత ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.